రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వాకింగ్ చేస్తుంటాడు, వస్తుంటాడు. ఈసారి వచ్చిన దానికి ఏంటంటే జిత్తన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండోలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చిండు. ఇంతే, ఇదేం తప్ప వేరే ముచ్చట ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఆ మాట ఆయన మాట్లాడలేదు, ఈ మాట నేను మాట్లాడలేదు. ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించినవు, అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగక్కటానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిండంట. ఆంధ్రజ్యోతిలో పైన అరుణకు సై, జితేందర్ రెడ్డికి నై అని చెప్పి వచ్చిందంట. అది చూసినా చాలా బాధగా ఉంది, అందుకని నీకు కలిసిపోనికి వచ్చినా అని చెప్పి. అక్కడ సీట్ రాలేదు కాబట్టి ఇక్కడ సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అసలు ఏమన్నా డిస్కషన్? ఎందుకు అటువంటి ఏం లేదమ్మా, ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ ఆఫర్డ్ దేర్ సీట్స్ కదా, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా. 2009లో మీరు చేవెళ్ళ నుంచి పోటీ చేశారు, మళ్ళీ చేవెళ్ళ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? చేవెళ్ళ ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఉన్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు ఎంబడి, మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలాట్ కావడం జరిగింది. కాబట్టి అటువంటి ఛాన్స్లు ఏం లేదు, దాని మీద ఏం ఊహించుకోకండి మీరు. ఆయన మల్కాజ్గిరి నేను చెప్తున్నా కదా మీకు, ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు, ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు. ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి వచ్చిండు. మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు సార్, మీ డెసిషన్ ఏంటి అసలు? మీ కార్యకర్తలు నేను ఉన్నా కదా, పార్టీతో ఉన్నాను, పార్టీ ఎంబడే ఉన్నాను. మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు? హ్యాపీగా ఉన్నాను, ఇది చేసుకుంటున్నా, పార్టీ ఎంబడే ఉన్నాను నేను. అంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక, భవిష్యత్తు మా అధిష్టానం నన్ను నిర్ణయిస్తుంది నా మీద. సార్ నిన్నటి వరకు పార్టీ వీడుతున్నారు అని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం మీ ఇంటికి రావటం అనేది ఒక చర్చనీయాంశమే. అది మీరు నడిపిండొచ్చు కానీ నాకైతే అటువంటి ఇవ్వలేదు, అటువంటి ఏ